నీకు అదిలో ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలంట. నూనె పోయినా నూనె వేసుకుందాం. చూడు 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 నూనె అన్న ఈ నూనెలో వేసేయాలా? అల్లా సింహం అల్లా అది అలాగే వస్తాయి అన్న. అన్ని ఉల్లిపాయలు ఇది ఆకలి వేసి మడపెట్టేసి వేపేయాలి. నల్లగా వచ్చేటట్టు అందనా వేయించాలి. నా చేత్తో ఓం నమః అది గట్టిగా వేసే కొంచెం అంటే నల్లగా మాడాలి కదా. ఫ్రైడ్ ఆనియన్స్ అంతేనా? నేను అయిలో పెట్టాను మురళి అన్న. నెయ్యి కరగ పెడుతున్న మురళి అన్న కాదా కాదా బస్ అన్న. ఈ మాడవేంటి అన్న గుమ్మనే కొంచెం వదిలేట్లని కలర్ వస్తాప్పుడు తిప్పిగాను. బంగారు కలర్ వచ్చి తిప్పిగాను. రంగేసానికి ఎందుకు ఒక 5 రూపాయల డబ్బా తీసుకొస్తున్నాను. రంగు డబ్బా అంటే ఎర్రగా మాడిపోతాయి నాలాగా. ఈ మాడిపోతావు వచ్చినాయి అది మాడినాయి. తర్వాత ఏం చేయాలి? గోల్డ్ కలర్ వస్తుంది స్విచ్ ఆఫ్ చేయాలి. షట్ డౌన్ చేయాలి. అది ఆపుకోవాలి. వీకెస్లో వీక్ డేలో ఏంటన్నా అన్న మరి నిమ్మకాయ పిండాలి. దాని తర్వాత కొద్దిగా కారం తీసుకో. ఫస్ట్ చేతులు వేసుకొని దాంట్లో వేసుకున్నా. దాంట్లో వేసేస్తాను. ఓకే నీ ఇష్టం అన్నా. నీ వాయిస్ కూడా వినపడుతుంది యూట్యూబ్లో. మరి ఏమనుకున్నావు మామూలుగా ఉంటుంది. తర్వాత కారం వేసాం. తర్వాత ఎన్ని స్పూన్లు వేయాలన్నా చెప్పు ఆడియన్స్కి. 2 స్పూన్లు నువ్వు 3 వేసావు మరి. నేను సగం సగం వేసాను. లైట్ కన్నా లైట్గా. లైట్ బాగానే ఉంది బయట. సూపర్. అది కూడా చెప్పు తగినంత. తగినంత అంటే ఎట్ట సరిపోద్ది వాళ్ళకి చూసి ప్రాక్టీస్లో తెలియాలిగా. ఇంకా అంట మొత్తం కలిపిదాన్ని ఎర్రగా కలిపేయాలా అంతేనా? చెప్పన్నా అన్న. ఈ లెగ్ పీస్ నాదే. ఏదో ముందు అవ్వనే ఉడికిన తర్వాత ఏ లెగ్ పీస్ ఎవరికి ఏ లెగ్ పీస్ మాడిపోతే ఎవడ తెలిసి. అది నిజమే పాయింట్ ఆఫ్ వ్యూ. మర్చిపోతున్నా మర్చిపోయా. చేసేస్తా సరిపోతానన్నా. ధనియాల పౌడర్ ఘాటు తగ్గిస్తుందా? మరి ఘాటు వచ్చేదండి ధనియాల పౌడర్ కదా. మసాలా సరిపోతుంది. జీరా ఏదైతే బాగుంటుంది ఇంకే ముక్కలకి. నెక్స్ట్ మనం ఇంటికాడ మసాలా కింద కొట్టేసి భలే స్మెల్ అవుతుంది కాకపోతే ఇది. నెక్స్ట్ ఏంటి ఇది? మసాలా బిర్యానీ మసాలా, గరం మసాలా. ఇది గరం మసాలా సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏదో మసాలా మనకు నూరు తగిలిలాగా వేసుకోవడం మళ్ళీ కోసం మళ్ళీ దాని గురించి మాట్లాడటం. నెక్స్ట్ ఐటమ్ స్టార్ ఐటమ్ ఆగియా బిర్యానీ మసాలా. బిర్యానీ ధనియాలు వేసాడు. అది గట్టిగా కలుగుతుంది అన్నారు అలాగా. అన్నీ ఉన్నాయి. అంటే ఇది వేయడం అవసరం. నెయ్యి కూడా వేయాలా? బయటికి వచ్చింది. అవునా? చుక్కా పడుతుంది అది లెమన్ వాటర్. తినకుండా అంత ఎప్పుడు వచ్చేస్తున్నాయి నా. గింజ తీసేది అంతా రైస్ వేసుకుంటాం. సరే అమ్మా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గలాగలా తిప్పేయాలి. కొత్తిమీర వేయలే నువ్వు ఎందుకే? కొత్తిమీర అవసరం లేదు. ఇప్పుడైనా ఎదురు చూస్తున్నా 10 రూపాయలు పెరుగు. 10 రూపాయలు కాదు 30 రూపాయలు. 30 రూపాయలు పెరుగు అంట. తను కొడతారు 30 రూపాయలు పెరుగు. ఇంకా ఏదోలా అన్న. ఏదో రోజు నా ఆటోగ్రాఫ్ నా ఫోటోగ్రాఫ్ కోసం వస్తాను. పెద్ద యూట్యూబర్ అయ్యాక అప్పుడు చూద్దాం. తగ్గినట్టు అనిపిస్తుంది. అసలు మన ఆంధ్ర వాళ్ళం కాబట్టి కొద్దిగా గట్టిగా వేసుకుందాం. చేతులు ఎందుకు కింద వేసుకోవచ్చు తిప్పుకుంటూ బాగుంటుంది. అంటే స్టైల్ ఇలా పెట్టేలా ఇలా తిప్పుతారు కదా యూట్యూబ్లో. మనం నీ చేతులు ఉంటుంది అప్పుడు. అంతేనటవా? అలాంటివి చెప్పాలన్నా చిన్నపిల్లోడు నేను. సరిపడా నెయ్యి ముక్క అంటుకోకుండా ఉంటాకి. అంతేనా? సరిపోద్దన్న నెయ్యి. ఎక్కువ వేస్ట్ మళ్ళీ మనం అయితే తినలేము. అందుకే ఇక్కడ వచ్చేది. మ్యారినేట్ అయిపోయింది. 10 to 15 minutes. ఓకే రైస్ వేసుకోవాలి. మొత్తం ఉడికిందన్నా ఉడకలేదా? 75% ఉడికిన తర్వాత అక్కడ మంది ఉంచుతాం కదా పొగలు వచ్చేస్తుంది. సేమియా టైప్లో ఉన్నాయి ఏకంగా బియ్యం కూడా. ఇప్పుడు ఉడికేసాక లేదు అలా తినేయడమే మనం. అవునా? వీడియో రన్నింగ్లోనే ఉందన్న. అదే ఇప్పుడు వేడి చేస్తాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనం తగినంత సరిపడా. అంతేనా? ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కొంచెం నెయ్యి
బ్యాచిలర్ బిర్యానీ సరిపోతారా మొత్తం ఇంత మ్యాగ్నేట్ చేసుకుని దాంట్లో కలిపేసుకోవాలి. ఎలా చల్లాలి చెప్పన్నా. ఫ్రైడ్ ఆనియన్స్ చెప్పన్నా. ఫ్రైడ్ ఆనియన్స్ మామూలుగా పై పైన అలా చల్లుకోవాలి. ఓకే. ఇందులో ఆయిల్ ఉంది, ఆయిల్ వేసాను. దీనికన్నా మనం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? నెయ్యి ఉంది మన దగ్గర. ఉంది అదృష్టం. అదే నెయ్యి వేసుకోవాలి అలా. ఆనందమాయే నిమ్మకాయ పిండుకోవాలి నెమ్మదిగా. ఇంకా రూమ్లో ఏమన్నా పని కానీ చెప్తున్నా వేసి గుమ్మ తీసుకొచ్చి అన్నీ వేసేయాలంట మనం. ఓకే. ఇప్పుడు మురళి అన్న బిర్యానీ పెట్టాడు గిన్నె. ఫస్ట్ స్లో పెట్టాలి, 1 or 2 పెట్టాలి పైన. అవును.